1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్వర్ణకారుల అసోసియేషన్ లీడర్ దుబ్బాక కిషన్ రావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, చాలా మంది చూడండి, ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ దుబాయ్ నుంచి వస్తున్నారు అని అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే బంగారం తెప్పించుకుందామా, దుబాయ్ బంగారం బాగుంటుంది అంటారు, బాగా మెరుస్తుంది అంటారు. అంటే ఇక్కడతో కంపేర్ చేసుకుంటే మన ఇండియన్ బంగారానికి దుబాయ్ బంగారానికి చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది. క్వాలిటీ పరంగా, రేటు పరంగా, షైనింగ్ పరంగా కూడా అంటూ ఉంటారు కదా సార్. ఒక్కసారి మరి దుబాయ్ బంగారం ఎందుకు అంత షైనీగా ఉంటుంది అని అంటే? అదంతా ఒక అపోహనే, అలాంటిది ఏం లేదు. ఎక్కడైనా ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ హాల్ మార్కు, బెస్ట్ మార్క్ వచ్చేసిందండి. ఈ రెండులో ఏదో ఒకటి ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాల్ మార్క్ అని అడిగితే హాల్ మార్క్ ఉన్న వస్తువులు ఎక్కడున్నా అదే పర్సంటేజ్. దుబాయ్లో ఉన్నా, చైనాలో ఉన్నా, మలేషియాలో ఉన్నా, ఎక్కడైనా 22 క్యారెట్ దాని ప్రమాణాలు కంపల్సరీ సర్టిఫికెట్లో అందిస్తారు. వస్తువు మీద కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా మోసం జరగదు. కాకపోతే దుబాయ్లో ట్యాక్సులు తక్కువ, అసలు ఉండదా సార్? ట్యాక్స్లే ఉండవు, ట్యాక్స్ ఫ్రీ జోన్ అదంతా. అయితే ఏం చేస్తారంటే మీకు ఏదైతే ట్యాక్స్ వేస్తారో 5%, మీరు ఎయిర్పోర్ట్కి రాగానే మీ అకౌంట్లో పడిపోతుంది. ఆ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ మీకు పడిపోతుంది. అది మనం సేఫ్ ఉంటుంది అనమాట. అయితే మనము దుబాయ్ నుంచి హైదరాబాద్కి వస్తుంటే ఆర్ ఇండియాకి వస్తుంటే మనము మన ఎలిజిబిలిటీ మనం చూసుకోవాలా. మహిళలకు 30 గ్రామ్స్, మగవాళ్లకు 15 గ్రామ్స్, అన్మ్యారీడ్ గర్ల్స్కు 25 గ్రామ్స్, ఇట్లా ఉందన్నమాట లిమిట్స్. ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని మనం తీసుకోవాలా. అక్కడి నుంచి కొన్నప్పుడు రిసిప్ట్ ఇస్తారు, లేకున్నా ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ వాళ్ళు వెరిఫై చేస్తారు. ఎంత తీసుకొచ్చావో ఇది క్యాలిక్యులేషన్ చేసి మీరు ట్యాక్స్ కట్టమంటారు. మనం అఫీషియల్గా డిక్లేర్ చేస్తే. మనం దాచుకొని వస్తే మాత్రం కొంచెం ప్రమాదం. సార్, దుబాయ్ బంగారానికి మన బంగారానికి ఏం సార్ డిఫరెన్షియేషన్ ఏంటి? అంటే రేట్ కానీ క్వాలిటీ పరంగా మాట్లాడుకుంటే రేటు 5 to 8% ఇంకా ఎక్కువ ఉండేది. మొన్న 15% పెంచాడు కాబట్టి మనకు ఆ 15% డిఫరెన్స్ ఉంటుంది. 15% డిఫరెన్స్ మరి మనం పెంచాడు కదా, కష్టం అట్లా కూడా. అయితే మనము దుబాయ్కి పోయి వచ్చేది ఖర్చులు కూడా ఉంటాయి కదా, అది కూడా దావి కూడా అంటే అక్కడ ఎవరైనా ఉండే వాళ్ళు వస్తున్నారంటే తెప్పించుకోవచ్చు. అక్కడి నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళ అవసరాలు ఉంటాయి, మనకెందుకు ఇస్తారు? ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఒక విజిటర్గా మనము దుబాయ్కి వెళ్తే మన క్యాల్కులేషన్లో మనం తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఒక్కడే కాదు, బ్యాంకాక్ అయినా, మలేషియా అయినా, సింగపూర్ అయినా, ఇవన్నిట్లో కూడా. కాకపోతే సేల్ సింగపూరు, హాంకాంగ్లో సేల్ తక్కువ ఉంటుంది. కానీ హాంకాంగ్, మలేషియాలో 23% గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా ఉంటాయి. ఇంకా బాగుంటుంది. మీరు అన్నట్టు క్వాలిటీ ఏమన్నా దుబాయ్లో అన్నట్టు ఆ క్వాలిటీ అక్కడ దొరుకుతుంది. అంటే సార్, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఒక నగ కొనుక్కున్నాం అనుకోండి, మనకి ఒక 2 గ్రామ్స్ తీసుకో, 5 గ్రామ్స్ పెట్టుకుందాము. ఇక్కడ దానికి అక్కడ దానికి ఏమేమి డిఫరెన్షియేషన్, చార్జెస్ కానీ, ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ ఎలా ఉంటాయి సార్? ఒకసారి వ్యత్యాసం చెప్పండి. ఇప్పుడు దుబాయ్లో మన ఇండియన్సే అక్కడ వెళ్ళి స్వర్ణకారులు అక్కడ వెళ్ళి పెద్ద పెద్ద షోరూమ్స్కు వర్క్ చేస్తున్నారు. వాళ్ళకు మినిమం పర్సెంటేజ్ వేస్టేజ్లో వాళ్ళ దగ్గర అన్ని సొమ్ములు చేయించుకుంటారు. ఈ షోరూమ్లలో ఉండే వస్తువులన్నీ కూడా మన ఇండియన్ వర్కర్స్ వెళ్ళి చేసినవి మ్యాక్సిమం ఉంటుంది. అది హ్యాండ్మేడ్ వర్క్స్. ఒకవేళ మిషనరీ అయితే మిషనరీకి ఏమి కంపారిజన్ లేదు, ఎక్కడ ఉన్నా అంతే. నువ్వు రాడు పెట్టేసి నువ్వు కంప్యూటర్లో ఇచ్చి డిజైన్ అదంతా ఇస్తే అదంతా అదే చేసుకుంటూ పోతుంటుంది. మీకు అక్కడ మీరు గోల్డ్ లోపల ఏం పెట్టారో అదే 92% పెడితే 92% రావాలి బయటికి, ఏది చైన్ అదంతా. అయితే సాల్డరింగ్ అంతా మోడర్న్ టెక్నాలజీ. మన ఏది సాల్డరింగ్ మెటీరియల్ వాడరు, అదంతా కంప్యూటర్లోనే జత ఫిక్స్ అయ్యి వస్తుంది. సో ఇదొక అడ్వాంటేజ్. రెండోది, అక్కడ వస్తువులు మెరుస్తాయంటే అక్కడ ఇలాంటి పెద్ద పెద్ద లైట్స్ పెడితే ఏదైనా వస్తువు మెరుస్తుంది. దుబాయ్లో బంగారం సార్, అది ఒరిజినల్ నకిలీ అంటే తెలుసుకోవడం అంటే ఇక్కడ టెస్ట్లు అయి ఉంటాయి. అక్కడ కూడా అలాంటి అన్ని ఇక్కడ ఉండే టెస్టింగ్ మెథడ్స్ అక్కడ ఉంటాయి. 99.9% వాళ్ళు చీట్ చేయరు. కస్టమర్ను అక్కడి నుంచి బయటికి వచ్చి మనం వెరిఫై చేస్తే చీటింగ్ జరిగిందని మన ఇండియన్ కమిషనర్లో ఫారెన్ ఆఫీస్లో ఇన్ఫార్మ్ చేసామంటే వాళ్ళు కంప్లైంట్ పంపిస్తారు వాళ్ళకి. ఎందుకంటే మన దగ్గర అన్ని రిసిప్ట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి. అలాంటి చీటింగ్
జరగడం అసాధ్యం. అంటే దుబాయ్ బంగారానికి మన బంగారానికి ఒక మంచి పాయింట్స్ చెప్పండి. అంటే అక్కడి నుంచి తెచ్చుకోవచ్చా బంగారము? ఇప్పుడు ధరలు తగ్గుతున్నాయి అంటున్నారు. మరి కంపేర్ చేసుకుంటే చాలా శాతం తక్కువే ఉంది అక్కడ అని చెప్తున్నారు. ఇప్పుడు మన దగ్గర తగ్గింది కదా సార్ బాగా. మరి అక్కడ కూడా ఇంకా భారీగా తగ్గింది అనుకోవచ్చా? 100% తగ్గుంటుంది. మనకు 148 ఉంటే వాళ్ళకు 140 లోపలే ఉంటుంది. 140 ఆర్ 141 అట్లా ఉంటుంది. చాలా డిఫరెన్స్ ఉంది. 6 to 8% డిఫరెన్స్. అంటే ట్యాక్స్ అక్కడ కొన్నప్పుడు తీసుకుంటారు కానీ ఎయిర్పోర్ట్ లో దాన్ని మళ్ళీ మళ్ళీ రిటర్న్ చేస్తారు. మీకు అఫీషియల్ గా అలౌడ్ ఎంత ఉందో అంతవరకు. ఓకే. మీకు 30 grams అలౌడ్ ఉంటే మీకు 30 grams వరకు మీకు అలౌ చేస్తారు. మిగతాది మీరు స్మగ్లింగ్ గా తీసుకొచ్చి అవన్నీ అది వాళ్ళకు సంబంధం లేదు. అంటే సార్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో జరుగుతున్నటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆల్ ఓవర్ గా కూడా ఈ రేట్లో మార్పులు వస్తూ ఉంటాయా? ఇప్పుడు మన దగ్గర తగ్గింది, దుబాయ్లో కూడా తగ్గడం, మన దగ్గర పెడితే మళ్ళీ దుబాయ్లో కూడా పెరగడం అలా ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు ఇది గోల్డ్ కౌన్సిల్ ఉంటుంది. గోల్డ్ కౌన్సిల్ ఒక 31 grams ounce రేటు మీకు ఇస్తూ ఉంటాడు. ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని డాలర్లో ఉండే రేటును $550కు 31 grams ounce అంటాడు అనుకో. దాన్ని మనం కన్వర్షన్ చేసుకోవాలా. అయితే ఇండియన్ రూపీకి ఎన్ని డాలర్లు వస్తున్నాయి దాన్ని బట్టి ఆ క్యాలిక్యులేషన్ వస్తుంది. అయితే ప్రతి కంట్రీకి ప్లస్ మైనస్ ఉంటాయి. ఓన్లీ ఎక్స్చేంజ్ రేట్స్లోనే. కొన్ని కంట్రీస్లో ఎక్స్చేంజ్ రేట్స్ పడిపోయి ఉంటాయి. అప్పుడు వాళ్ళకు రేట్ ఎక్కువ పడుతుంది. లైక్ ఇండియా అంతే. సో ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ టైంలో అక్కడి నుంచి తెప్పించుకోవడం చాలా ఇది ఏంటంటే చాలా డిఫరెన్స్ చెప్తున్నారు మీరు. దగ్గర 8 నుంచి 9 వేలు డిఫరెన్స్ ఉండొచ్చు. ఉంటుంది. ఇక్కడికి అక్కడికి ఉంటుంది. ఇప్పుడు పెరిగింది కాబట్టి 15% అయింది కాబట్టి. ఇంతకుముందు 6% ఉన్నప్పుడు మనకు ఆల్మోస్ట్ ఒక 2-3 వేలు ఫరక్లోనే వచ్చేసి. అంతే. ఇప్పుడు మాత్రం చాలానే ఉంది. థ్యాంక్ యూ. వెల్కమ్.